శశించప్యాత్మనక్కాయం బభూవ అంగుష్టమత్రక. ఆయన బొటనవేలంతగా తన శరీరాన్ని తగ్గించేసుకున్నారు. సూర్యే చాస్తం గతే రాత్రో దేహం సంక్షిప్య మారుతి వృషరంచకమాత్ర సన్ బభూవ అద్భుత దర్శన అన్నారు వాల్మీకి మహర్షి. చీకటి పడిపోయిన తర్వాత అన్వేషణ చేస్తున్నప్పుడు బొట్టనవేలంతున్నారు, చిన్న పిల్లి అంతున్నారు. నువ్వే ఇంతున్నావా, నీకింత భుజమా, దాని మీద నిన్ను కూర్చోనా, నన్ను తీసుకెడతావా, ఇది కదూ వానరబుద్ధి అంటే అమ్మ. అమ్మా బ్రహ్మచారిని ఎంత మాట అనేశావమ్మా, ఇంతే అనుకుంటున్నావా నా రూపం, చూడమ్మా నా రూపం అన్నారు. మేరుమందర సంకాశౌ భబౌదీప్తా నలప్రభ అగ్రత వ్యవతస్తే చా సీతాయా వానరోత్తమ. మేరుపర్వతం ఎలా ఉంటుందో అలా మేరుపర్వత శిఖరాల్లా తన శరీరాన్ని అంతటినీ పెంచేస్తే కాల్చిన పెనం లాంటి ముఖం, ఆ దంష్ట్రలతో మహానుభావుడు పరిగల లాంటి చేతులతో నిలబడి అమ్మా చూశావా నా రూపం, ఇప్పుడు రా అమ్మా తీసుకెడతానన్నారు. ఆవిడంది నాయన నీ గురించి నాకు తెలుసురా, కానీ భర్తుభక్తిం పురస్కృత్య రామ ధన్యస్య వానరా నస్పృశామి శరీరంతో పుంసో వానర పుంగవ. నువ్వు ఎంత బలవంతుడవైనా తెలిసి నేను జాగృతిలో ఉండగా, నా బుద్ధి పనిచేస్తుండగా నా భర్త అయిన రామచంద్రమూర్తిని తప్ప పరపురుషుణ్ణి నేను ముట్టుకోనరా తండ్రి, ఎంత కొడుకు లాంటి వాడివైనా, అందుకుని నేను రాను. రాముడే రావాలి, నన్ను తీసుకెళ్ళాలి. తమస్మిన్ కార్య నిర్యోగే ప్రమాణం హరిసత్తమా రాఘవత్వ సమారంభాత్మయత్న పరో భవేత్. నాయనా నువ్వు ప్రయత్నం చేసి రామచంద్రమూర్తిని ఇక్కడికి తీసుకురా. రామచంద్రమూర్తి రావణాసురుణ్ణి చంపిన తర్వాత రామచంద్రమూర్తితో కలిసి అరణ్యవాసం పూర్తి చేసుకుని వచ్చి పట్టాభిషేకం చేసుకుంటాను, తప్ప నీ భుజం మీద కూర్చుని నేను రానంది. ఆయన అన్నాడు యుక్త రూపం త్వయాదేవి భాషితం శుభదర్శనం సదృశం స్త్రీస్వరూపస్య సాధ్వీ వినయస్య చ. అమ్మా నీలాంటి ఆడది ఎక్కడుంటుందమ్మా లోకంలో, అద్భుతం అమ్మా. ఇంత కష్టంలో ఉండి ఇంతమంది నీ చుట్టూ నిలబడి నిన్ను బాధ పెడుతున్నారా. లంబకర్ణ లలాటంచ లంబోదర పయోధరాం లంబోష్ఠీం లంబచుబికాం లంబాస్యాం లంబజానుకాం, ఎంతమందిని వర్ణించారో మహర్షి. ఒకదానికి కడుపు పెరిగిపోయింది, ఓ దానికి ముక్కు సాగిపోయింది, ఓ దానికి చెవి సాగిపోయింది, ఓ దానికి కన్ను సాగిపోయింది. ఇంత వికృతమైన స్త్రీలు చుట్టూ చేరి బ్రతికుండగానే ఈమెని రావణుడు చంపేయమన్నప్పుడు ఈవిడ పొట్ట నాది, గుండె నాది, చెయ్యి నాది, కాలు నాది, ప్లీహం నాదని వాటాలేసుకున్నారు. ఇంత వాటాలేసుకుని వాళ్ళందరూ మాట్లాడుతున్నా కూడా నా తల్లి అలాగే కూర్చుని వాళ్ళందరి మధ్యలో రామనామ జపం చేసి ఎప్పుడు రామచంద్రమూర్తి పక్కకి చేరిపోతానని తప్పించింది తప్ప తల్లి మనసులో అసలు ఇంత కష్టంలో ఉండి స్వామి హనుమ నిన్ను తీసుకెళ్ళిపోతానన్న అమ్మా అన్నా కూడా రాముడు లేనప్పుడు రావణుడు ఎత్తుకొచ్చాడు, రావణుడు అంతఃపురంలో వచ్చినప్పుడు హనుమ ఎత్తుకెళ్ళారు. నా భర్త రామచంద్రమూర్తి కీర్తికి కళంకం, నా భర్త మహాక్షాత్రధర్మం ఉన్నవాడు, ఆయనే వచ్చి ఈ లంకాపురినంతటినీ కాల్చి అవతల పారేయగలడు. ఆయన తలుచుకుంటే అది పెద్ద లెక్క. స్వామి హనుమ అంటారు, భాస్కర రామాయణంలో అంటాడు, మండిత విస్ఫులింగ విషమ జ్వలితానల కీలలు అబ్జ గర్భాండము నిండ రామ వసుధాదిపుడేశడు వజ్రసాధన ఖండిత పంక్తి కంటక నకంఠ పురాంతక శైలచాలనోద్దండ బల ప్రచండ పురదండ విఖండన చండకాండముల్ చరణాగ్రమున నీ భుజాదర్పమడిచిన ధూర్జటి విలులీల త్రుంచివైచే పాలపాశంబున పడి నిన్ను కట్టిన వాలి నొక్కమ్మున కులవేసే అని నిన్ను చెరగొన్న అర్జును పురిగొన్న పరశురాముని ఆది భంగపరచే కడిమెయ్యొక్కట కరదూషణాదుల 14,000 భారీ సమరే అమ్మహాధనుర్ధరునకిగ్గాచరించి హరిహర బ్రహ్మ శక్రాదులైన అతని భయత నిర్ఘాత సంఘాత పాత శాత బాణ ఘాత హతులుగాక బ్రతుకగలరే. తొరగశ్చందనమత్తవారణ భటస్తోమంబుతో కూడా నీపురి భస్మంబుగాల్చి నీ శిరముల్త్రుంచి చంపగ నేనే చాలు జయశ్రీలబ్ధి వర్ధిల్లగన్ అంటారు. నిజంగా రామచంద్రమూర్తి వస్తే ఆయన కోదండము నుంచి వినుర్ముక్తమైన బాణ పరంపర చేత లంకాపట్టణాన్ని కాల్చడం పెద్ద లెక్క. నా భర్త రావాలి, లంక నశించిపోవాలి, రావణ సంహారం అవ్వాలి, నన్ను తీసుకెళ్ళాలి. ఆనాడు రాముడికి కీర్తి. రాముడికి తెలియకుండా నీతో నేను వస్తే నా భర్త కీర్తి ఎక్కడ నిలబడుతుంది? నా భర్త కీర్తి కోసం ఇక్కడే ఉంటానంది. అది సీతమ్మ అంటే, అది దాంపత్యం అంటే. అలా అంది కాబట్టి నా తల్లి ఇప్పటికీ సీతారాములకు కోవెల. మీరు చూడండి, శ్రీ మహావిష్ణువు యొక్క అవతారాలు ఎన్నో ఉన్నాయి, ఎన్నో కోవెలలు ఉన్నాయి. అన్నిటిలో ఒక మాట అంటారు, విష్ణువాలయం అంటారు, ఆ అవతారం ఏమిటో తెలియకపోతే. కానీ ఒక్క రామచంద్రమూర్తి అవతారంలో మాత్రం లక్ష్మీనారాయణులు అనరు, సీతారాములని అంటారు. ఎందుకంటే నరుడి జీవితానికి అంత దగ్గరగా జరిగిపోయారు వాళ్ళిద్దరు. ఎంత పాతివ్రత్యం నా తల్లిది, నిజంగా ఎంత పాతివ్రత్య శక్తి. హనుమ తోకకి నిప్పు పెట్టి ఆ మంట ప్రజ్వరిల్లిపోతుంటే రాక్షస స్త్రీలందరూ వచ్చి చెప్పారు, ఏమమ్మా ఆ కోతి ఏది,
ఆ పైనుంచి కిచకిచలాడింది నీతో ఆ కోతి ఎవరని అడిగాం, నువ్వేమన్నావు? యూయమేనాభిజానాతి యోజమ్యద్వా గరిష్యతి అహిరేవ హే పాదాన్ విజానాతి న సంశయ అన్నావు. పాము కాళ్ళు పాముకి తెలియాలి, మీకే తెలియాలి అతను ఎవరో నాకేం తెలుసు అన్నావు. ఇప్పుడు ఆ కోతికి ఏం చేశారో తెలుసా? తోకకి నిప్పు పెట్టి ఊరిరిగింపు చేస్తున్నారు, తోక కాలిపోతోందన్నారు. తల్లి ఇక్కడ కూర్చుని ప్రార్థన చేసింది. యజ్జస్తి పరిశుశ్రూషాం యజ్జస్తి చరితం తపః యది చాస్త్వేకపత్నీత్వం సీతో భవ హనుమతః యది మాం వృత్త సంపన్నాం తత్సమాగమలాలసాం యది జానాతి ధర్మాత్మా సీతో భవ హనుమతః ఇది మాం తారయేదార్య సుగ్రీవ సత్యసంగరః అస్మాత్ దుఃఖాంబు సంరోధాత్ సీతో భవ హనుమతః ఇది మాం తారయేదార్య సుగ్రీవ సత్యసంగరః అస్మాత్ దుఃఖాంబు సంరోధాత్ సీతో భవ హనుమతః అని ఆ తల్లి నేను కానీ సరి అయిన నడవడి కలిగిన దాననైతే, ఏకపత్నీ వ్రతం అవలంబించిన దాననైతే, రాముని తప్ప మనస్సునందు వాక్కునందు కాయమునందు వేరొకరిని తెలియని దాననైతే, నాకు భాగ్యశేషము మిగిలి ఉంటే, రామచంద్రమూర్తికి నా మీద అనుగ్రహం మిగిలి ఉంటే, హనుమ తోకకి పెట్టబడినటువంటి అగ్నిహోత్రము చల్లబడుగాక అందంతే. పంచభూతములలో ఏ భూతం ఆ భూతధర్మాన్ని నిర్వర్తించాలి. కాల్చవలసిన అగ్ని వెన్నముద్ద ఎలా ఉంటుందో అంత చల్లబడిపోయింది. చూసుకున్నారు హనుమ. ఓ అవునులే, రామకార్యం మీద నేను 100 యోజనముల సముద్రాన్ని దాటి వస్తున్నప్పుడు సముద్రంలోంచి మైనాకుడే పైకొచ్చి నాకు స్వాగతం పలికాడు. ఈనాడు అగ్నిహోత్రం చల్లబడడంలో పెద్ద గొప్పతనం ఏముందనుకున్నారు. తల్లి పాతివ్రత్యంతో ఒక్క మాట అంటే అగ్ని చల్లబడిపోయింది. అంతటి మహాపతివ్రత, అంత గొప్ప దాంపత్యం సీతారాములది. వాళ్ళ ఇద్దరి మనసులు అటువంటివి. అందుకే శిశుపావృక్షం మించి కిందకి చూశారు స్వామి హనుమ. రాజ్యం వా స్త్రిశిలోకేషు సీతావా జనకాత్మజా త్రైలోక్య రాజ్యం చకలం సీతావానాప్నుయాత్కలాం. 3 లోకములలో ఉన్న ఐశ్వర్యాన్ని తక్కెట్లో ఒక పక్క పెట్టి సీతమ్మను ఒక పక్కన పెడితే సీతమ్మలో 16 వంతుకు సరిపోదు. ఏమి నా తల్లి పాతివ్రత్యం, అద్భుతం అన్నారు. అని అప్పటి వరకు రామదర్శనమైన కారణం చేత రాముణ్ణి పొగడడం, రాముణ్ణి కీర్తించడం తప్ప వేరొకటి తెలియనటువంటి స్వామి హనుమ సీతమ్మ తల్లి దర్శనమైన తర్వాత ఒక మాట అన్నారు. దుష్కరం కృతవాన్ రామో ఇమాం మత్తకాసినీం సీతాం వినా మహాబాహు ముహూర్తం నజీవతి. అసలు నిజంగా రాముడు ఇటువంటి గొప్ప ఇల్లాలు ఈ సీతమ్మని విడిచిపెట్టి ఎలా బతికున్నాడు? దుష్కరం కృతవాన్ రామో ఇమాం మత్తకాసినీం సీతాం వినా మహాబాహు, ముహూర్తం కూడా బతకకూడదు. అటువంటి వాడు ఇంతకాలం బతికున్నాడా భార్యను వదిలి? నా స్వామి గుండె కాదు బంట అన్నాడు. అంటే సీతమ్మ తల్లి దర్శనమైతే హనుమ అంతటి వారు అంత పొంగిపోయారు. ఆ తల్లి పాతివ్రత్యం అంత గొప్పది, ఆ దంపతులంత గొప్పవాళ్ళు. ఆయనే చెప్పారు చూసి, నాకు అర్థమైంది. వీళ్ళిద్దరూ ఇలా ఎందుకు బతికున్నారో తెలుసా? సీతమ్మని విడిచి రాముడు బతకూడదు, రాముణ్ణి విడిచి సీతమ్మ బతకూడదు. కానీ సీతమ్మని విడిచి రాముడు బతకగలుగుతున్నాడు, రాముణ్ణి విడిచి సీతమ్మ బతకగలుగుతోంది. ఒకరికొకరు స్వచ్ఛందంగా కాదు, బలవంతంగా. అది రాక్షస పాపం. వాడు విడదీశాడు, అయినా బతికారు. ఎందుకు బతికారో నాకు ఇప్పుడు అర్థమైందన్నారు. అస్యాదావ్యా మనస్సస్మిన్ తస్య చాస్యాం ప్రతిష్ఠితం తేనేయం చచి ధర్మాత్మా ముహూర్తమపి జీవతి. సీతమ్మ తల్లి మనసు సీతమ్మ తల్లి దగ్గర లేదు, రాముడి మనసు రాముడి దగ్గర లేదు. రాముడి మనసు సీతమ్మ దగ్గర ఉంది, సీతమ్మ మనసు రాముడి దగ్గర ఉంది. శరీరాలు వేరు, కానీ ఇద్దరి మనసులు ఒకళ్ళ దగ్గర నుంచి ఇంకొకరి దగ్గరికి వెళ్ళిపోయాయి. అందుకే వాళ్ళు బతుకుతున్నారు అన్నారు. అది సీతారాముల దాంపత్యం అంటే. అగ్నిప్రవేశం చేయించాడు రామచంద్రమూర్తి. అగ్నిప్రవేశం చేయించినప్పుడు మనం గుండెలు బాదుకుంటాం, కానీ సీతమ్మ తల్లి ఒక్క మాట అలా రాముడి గురించి. రాముడు కూడా ఒక్కటే మాట చెప్పాడు, ప్రత్యయార్థంతు లోకానాం. నేను ఈ పని చెయ్యడానికి కారణం ఒక్కటే, లోకమంతా నమ్మాలి. లేకపోతే రేపు పొద్దున్న నేను సింహాసనం మీద కూర్చున్నప్పుడు నేనే ప్రజలకి ఆదర్శం కాకపోతే ప్రజలందరూ తప్పు పని చేస్తే ధర్మం లుప్తమవుతుంది. అందుకని ప్రజ్ఞార్థంతో లోకానాం సత్యమాశ్రిత. నేను సత్యాన్ని ఆశ్రయించి ఉన్నాను. సీతమ్మ తల్లి యొక్క శీలం నాకు తెలుసు, అందుకే అగ్ని పునీతని కమ్మని చెప్పాను, అందుకు పంపించాను. ఉపేక్షేచతు వైదేహీం. నేను సీతమ్మ అగ్నిహోత్ర ప్రవేశం చేస్తున్నా ఊరుకున్నానంటే నా ధర్మం, నాకు సీతమ్మ మీద అనుమానం ఉండి కాదు. అందుకని ఆ తల్లి ప్రవిశేతు హుతాశనం, అగ్నిహోత్రంలో ప్రవేశించినా నేను ఊరుకున్నానన్నాడు. కాబట్టే మహానుభావుడు తన మనసు రాయి చేసుకుని తనే చెప్పుకున్నాడు, కంటి కలక వచ్చిన వాడికి సీత లోకమంతా ఎర్రగా కనపడినట్టు ఇవాళ నేను ధర్మం కోసం కంటి కలక వచ్చిన వాళ్ళ నిన్ను అలా మాట్లాడి అగ్నిప్రవేశం చేయించాను, నువ్వెవరో నాకు తెలియదా అన్నాడు. సీతారాములకు తెలుసు. చిట్ట చివర తల్లిని గంగానది ఒడ్డున దింపి రమ్మన్నప్పుడు కూడా రాజధర్మం కోసం రాజారాముడుగా కూర్చున్నప్పుడు లోకానికి ఆదర్శంగా ఉండాలనుకున్న రోజున కూడా నా తల్లి సీతమ్మ ఒక్కటే మాట అంది,
లక్ష్మణస్వామి తిరిగి వెళ్ళిపోతానంటే నిజంగా సీతమ్మ తల్లి చెప్పిన శ్లోకం ఏదుందో అది ఆమె పాతివ్రత్యానికి సీతారాముల యొక్క అనుకూల దాంపత్యానికి పరాకాష్ఠ. ఆవిడొక్కటే అంది, నఖల్వద్వైవ సౌమిత్రే జీవితం జాహ్నవీజలి. నేను లక్ష్మణ గర్భిణి అయి ఉన్నాను, నాకు 2 అవకాశాలున్నాయి, రాముణ్ణి విడిచి ఉండలేను. ఒకనాడు రావణుడు ఎత్తుకెళ్ళాడు, ఈనాడు ప్రజల అపవాదు వలన ధర్మమూర్తిగా కూర్చోవాలని రామచంద్రమూర్తి నన్ను అడవులలో దింపారు. వదిలిపెట్టేసి కాదు, అడవులలో దింపారు. కాబట్టి నేను ఇప్పుడు ఇక బతకలేననుకుంటే అదిగో ఎదురుగుండా ఉన్నటువంటి జాహ్నవీజలే గంగానదీ జలముల యందు ప్రవేశించి శరీరం విడిచిపెట్టాలి. కానీ రాముడెవరో నాకు తెలుసు, ధర్మమూర్తి, ప్రేమైకమూర్తి, నేనంటే విపరీతమైన ప్రేమ ఉన్నవాడు, ప్రజల కోసం చేశాడు ఈ త్యాగం. రామచంద్రమూర్తి తేజస్సు నా కడుపులో పెరుగుతోంది. నేను గంగా ప్రవేశం చేస్తే రాముడికి వంశం ఉండదు. రాముడు నన్ను స్వీకరించింది వంశం కోసమే, రాముడి వంశాన్ని అంతం చేసే అధికారం నాకు లేదు. అందుకే నేను నా కడుపులో ఉన్న పిల్లల్ని ప్రసవించి యోగ్యుల్ని చేసి రాముడికి అప్పచెప్తాను. రాముణ్ణి ఒక్కటి జ్ఞాపకం ఉంచుకోమను, ఏ ప్రజల బాగోగులు చూడ్డానికి కన్న బిడ్డల్లా చూడ్డం కోసం తన హృదయం లాంటి ప్రాణం లాంటి విడిచిపెట్టలేని నన్ను కూడా అడవులలో దింపాడో అదే రాముడు నా భార్య అడవులలో ఉందన్న బాధ చేత ప్రజలు అన్న మాట వల్లే సీతమ్మని నేను వదిలిపెట్టుకున్నానన్న ఆక్రోశంతో ఆ ప్రజల్ని నిర్లక్ష్యం చేయడం కానీ ప్రజల మీద కోప్పడ్డం కానీ చెయ్యకుండా ప్రజల్ని కన్నబిడ్డల్లా పరిపాలించమన్నానని నేను కోరుకున్నానని చెప్పు లక్ష్మణ అని అడిగింది. అది సీతారాములంటే. వాళ్ళు బాహ్యంలో ఎప్పుడైనా వేరుగా ఉన్నారేమో, వాళ్ళు మనసులలో మాత్రం ఎప్పుడూ ఒకటిగానే ఉన్నారు. సీతారాములు 2 శరీరాలు, కానీ సీతారాములు కలిపి ఒక్కటి. సీతారాములంటే ఆదర్శ దాంపత్యం. అందుకే రామాయణ కావ్యంలో అద్భుతమైన దాంపత్యాలుగా కనపడేవి 2, అనసూయ అత్రి, సీతారాములు. వీళ్ళిద్దరూ కలుసుకున్నప్పుడు వాళ్ళు మాట్లాడుకున్న మాటలు చదువుతుంటే అబ్బా ఏమి శోభస్కరం అనిపిస్తుంది. అసలు దాంపత్యం అంటే ఏమిటో అవగాహన ఉండి, భర్తృత్వం అంటే ఏమిటో భర్తకి తెలిసి, భార్య అంటే ఏమిటో భార్యకి తెలిసిన నాడు ఎందుకు ఆ ఆశ్రమంలోకి వెళ్ళాము అన్నది తెలిస్తే ఇద్దరూ కలిసి ఆ ఆశ్రమాన్ని తరింప చేసుకుంటారు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.